గత 4 రోజులుగా ఎస్పీ సంగారెడ్డి గారి ఆదేశాల మేరకు సంగారెడ్డి పట్టణం నందు సంగారెడ్డి ట్రాఫిక్ పోలీస్ మరియు డాండర్ పోలీస్ సంయుక్తంగా చేపట్టినటువంటి స్పెషల్ డ్రైవ్ ఈ 2 వీలర్స్కు మాడిఫైడ్ సైలెన్సర్స్ను పెట్టేసి ధ్వని కాలుష్యానికి కారణమవుతున్నటువంటి వాహనదారులపై గత 4 రోజులుగా స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. దీంట్లో ఒక 106 వాహనాలను గుర్తించేసి ఇట్లాంటి ఉల్లంఘనకు పాల్పడినటువంటి వ్యక్తులపై చలాన్లు విధించి మరియు ధ్వని కాలుష్యానికి కారణమవుతున్నటువంటి ఈ సైలెన్సర్లను అన్నింటినీ కూడా రిమూవ్ చేయడం జరిగింది. అట్టి రిమూవ్ చేసిన సైలెన్సర్లను పబ్లిక్ మెసేజ్ వెళ్ళే విధంగా ఇక్కడ రోడ్డు మీద రోడ్డు రోలర్తో తొక్కిటి ధ్వంసం చేసి ప్రజలందరికీ కూడా ఒక అట్లాంటి కార్యక్రమాలు పాల్పడే వారికి ఒక మెసేజ్ మీ ద్వారా పంపడం జరుగుతుంది. మీరందరూ కూడా ఇట్లాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలతో పాటు పబ్లిక్ ఆరోగ్యం పాడవడానికి కారణమవుతున్నటువంటి వ్యక్తులకు మీరు కూడా ఒక మెసేజ్ పంపాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. ఇట్లాంటి ఏదైనా ఉల్లంఘనకు పాల్పడే వ్యక్తులకు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు ట్రాఫిక్ ఉల్లంఘనలు ఏమైనప్పటికీ అది వితౌట్ హెల్మెట్ కానీ వితౌట్ సీట్ బెల్ట్ కానీ మైనర్ డ్రైవింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ ఇంకా ఏ రకమైనటువంటి వాటి మీద కూడా స్పెషల్ డ్రైవ్ మొత్తం స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఈ 4 రోజులే కాదు, ఈ మాడిఫైడ్ లైసెన్స్ అనేది నిరంతరం ఇది కంటిన్యూస్ జరిగే ప్రక్రియ. కాకపోతే ఈ 3-4 రోజులు ఖచ్చితంగా ఎక్కువ ఫోకస్ చేసి చేయడం జరిగింది. మిగతా రోజులు కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. సార్, ఈ మెకానిక్స్ కానీ సైలెన్సర్ అమ్మే వాళ్ళకి కానీ ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు సైలెన్సర్స్ అమ్మే వాళ్ళకు మెకానిక్లకు కూడా ఇదే అనవసరంగా డబ్బులు పాడు చేసుకోకండి. మీ డబ్బులు పాడు చేసుకోవడమే కాకుండా ఆ వచ్చే విపరీతమైన ధ్వని వల్ల చాలామంది అమాయకుల యొక్క ఆరోగ్యాలు పాడవుతున్నాయి, అనారోగ్యాలకు గురవుతున్నారు. కాబట్టి మీరు ప్రజా సంక్షేమం దృష్ట్యా ఇట్లాంటి పనులకు పాల్పడవద్దని విజ్ఞప్తి.